రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో పోలీసుల విచారణ తీరు కూడా సంచలనంగానే ఉంది. వాస్తవానికి మరి 3 విచారణ కమిటీలు ఉండే. మరి ఆ 3 విచారణ కమిటీలో ఒకటే విచారణ చేస్తుందా, ముగ్గురు ప్యారలల్గా విచారణ చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తం మీద సిట్ వాళ్ళు అయితే సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వరుస పెట్టి చాలా వార్తలు బయటకు వచ్చాయి. నెల రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ ఉంచారు, మొత్తం అంతా లేపేశారని. ఆ తర్వాత మరి ఏది నిజమో ఏది అబద్ధమో పెద్ద ఎత్తున వార్తలు ఏంటి అంటే కోట్ల డబ్బులు నాగరాజు వాళ్ళ బంధువుల పేర్ల మీద ఇన్వెస్ట్మెంట్లు, పొలాలు, ఇల్లు మొత్తం మీద కోట్లు కూడబెట్టారు. రకరకాల వార్తలు వచ్చాయి. సరే, సంపాదన కథ పక్కన పెడతాం. అయితే ఇప్పటి వరకు నాగరాజు చుట్టే పోలీసులు విచారణ తిప్పుతూ ఉన్నారు. ఇంత పెద్ద అంశం ఇంత పెద్ద సంచలన విషయం జరిగితే సిఐ నాగరాజుకి ఏ ఎస్ఐ సహకరించలేదా, ఏ పోలీసులు సహకరించలేదా? సిఐ నాగరాజు ఒక్కరే ఇవన్నీ చేశారా? అసలు మిగిలిన పోలీసులు ఎవరు? ఆయనకు సహకరించిన మిగిలిన ప్రభుత్వ శాఖలు ఏంటి? అసలు నాగరాజును అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల వైపు నుంచి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు దీంతో వాళ్ళు ఏమైనా ప్రూవ్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? లేకపోతే ఇప్పుడు జనాల అటెన్షన్ ఉంది కాబట్టి నాగరాజును అరెస్ట్ చేసేసి కొన్ని రోజులు జైల్లో పెడితే ఈ విషయం మన మరుగున పడిపోతుంది, మళ్ళీ ఒక టైం చూసుకొని నాగరాజుకు పోస్టింగ్ ఇచ్చేయచ్చు అని చెప్పి ఏమన్నా ప్లాన్లో ఏమైనా ఉన్నారా? అసలు క్రాంతి కుమార్ లైవ్లోనే నాగరాజు మరియు పోలీసుల పేర్లు చెప్పి ఆత్మహత్య చేసుకుంటే ఒక మనిషి లైవ్ వీడియో కంటే మరణ వాంగ్మూలం ఏం కావాలి? మరి ఆ కేసు ఏం తేలుస్తూ ఉన్నారు? ఆ వ్యవహారం ఏం చేస్తూ ఉన్నారు? అసలు ఈ సాయికృష్ణ కేసు చుట్టూ ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసులు ఎంతమంది? ఏ ఒక్క దగ్గరైనా సీసీటీవీ ఫుటేజ్ వీళ్ళు కలెక్ట్ చేసుకున్నారా? ఏ ఒక్క దగ్గరైనా సీసీటీవీ ఫుటేజ్ మిగిలి ఉందా? అసలు ఏ విషయమైనా ప్రజలకు మీరు చెప్తున్నారా? చెప్పడం లేదా? చెప్పే ఉద్దేశం లేదా? ఏంది ఒక్క ముక్క అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నారాయణ అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఏమంటారు? మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పోనీ రిమాండ్ అడుగుతారు కదా, రిమాండ్ రిపోర్ట్లన్నా ఏం మెన్షన్ చేస్తారో చూడాలి. ఒకటైతే ఫ్యాక్టు, ఇప్పుడు మొత్తం తీవ్రమైనటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నదే పోలీసు ఉన్నతాధికారుల వరకు అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర పరిధిలో ఉన్న పోలీసులు విచారణ చేస్తే ఇంక ఈ కేసు మర్చిపోవడమే. నిజంగానే ఈ కేసు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి ఈ విచారణ బదిలీ చేయాలి. సో ప్రభుత్వం ఎటు ఆ పని చేయదు. ఇప్పుడు అందరి కళ్ళు చూస్తున్నది హైకోర్టు వైపే. ఎందుకంటే ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది హైకోర్టులో. ఇది సిబిఐ విచారణ చేస్తేనే ఈ సాయికృష్ణ కేసు వెనక ఉన్న అందరూ బయటకు వస్తారు అని చెప్పి పిటిషన్ కూడా పడింది. సో ఫైనల్గా హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద సాయికృష్ణ కేసు ఏ తీరం చేరుతుంది అనేది ఆధారపడి ఉంటుంది.